అయితే సతీష్ మైసూరులో గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. ఏ సమయంలో జానకి గారు కన్నుమూశారు? 88 ఏళ్ల వయసులో వయోభారంతో బాధపడుతున్నటువంటి జానకమ్మను అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మైసూరులో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే అక్కడికి సంబంధించి తదుపరి కార్యక్రమాలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, సన్నిహితులంతా కూడా ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. వయోభారంతో సో గుండెపోటు రావడంతో మరణించినట్టుగా సతీష్ మధుర గాయనిగా ఖ్యాతిగాంచారు జానకి గారు. సంగీత అభిమానుల స్పందన ఎలా ఉంది? సంగీత అభిమానులు ఒక 2-3 మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. సంగీత దర్శకులు కావచ్చు, గాయకులు, నేపథ్య సంగీత ప్రపంచంలో జానకమ్మ వేసినటువంటి ముద్ర కావచ్చు, ఆమె అనుకరణ కావచ్చు, ఆమె పాడినటువంటి పాటల విధానం ఎప్పటికి కూడా చాలా మంది ఈ యువ నేపథ్య గాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పాడుతా తీయగా, అదేవిధంగా స్వరాభిషేకం లాంటి మన వేదికలు ఈటీవీ వేదికగా ఎన్నో పాటలను ఆలపించారు జానకమ్మ ప్రత్యక్షంగా కూడా. అవి ఎంతో మంది యువ గాయకుల్లో స్ఫూర్తి నింపాయి. ఒక పాట శృతి కావచ్చు, పల్లవి చరణ ఏ విధంగా పాడాలి, శృతి లయలో ఏ విధంగా పాడాలి, ఎక్కడ ఎలా ఆ భావాన్ని వ్యక్తీకరించాలనేది పాటల్లోనే. సో ఒక అమృతతత్వం పాటల్లోనే, ఒక తీయదనాన్ని ఎలా నింపాలి, సంగీత దర్శకుడు స్వరపరిచినటువంటి ఆ స్వరాలను ఏ విధంగా పలకాలనే విషయంలో పూర్తి స్థాయిలో జానకమ్మ వేసినటువంటి బాట ఎంతో మంది యువ సంగీత దర్శకులకు కావచ్చు, యువ గాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ పాడిన విధానంలో కొన్ని కచేరీల్లో కావచ్చు, లేదంటే వేదికల మీద జానకమ్మ పాడినటువంటి పాటలను మరోసారి పాడి ఆలపించడంలో వాళ్ళ ఆ పాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పాడడం అనేది ఒక పాఠంగా వాళ్ళు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్లుగా కొంతమంది గాయకులతో మాట్లాడినప్పుడు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఆమె వేసినటువంటి ఆ పాట పాడే విధానం ఎలా ఉంటుంది అనేది, ఎంత తీయగా ఉంటుంది అనేది కూడా ఆమె పాడుతున్న విధానంలోనే ఒక పులకింత వచ్చేదని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే సతీష్ విలక్షణమైన గొంతుతో పెద్దవారి గొంతుకలోనే కాకుండా చిన్నపిల్లల గొంతుకతో పాడే ప్రత్యేకత జానకి గారి సొంతం. దీనిపై అభిమానులు ఏమంటున్నారు? పాట ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉంటుంది, స్వరాలు ఏడైనా కానీ ఎన్నో విధాలుగా జానకమ్మ పాడినటువంటి పాటల విధానం మంత్రముగ్ధుల్ని చేసేది. చిన్న పిల్లల గొంతు నుంచి ముసలి గొంతు వరకు, అలాగే పక్షుల ధ్వనుల నుంచి ఆమె పాటల్లో అలవోకగా అనుకరించడం అనేది జానకమ్మలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఆ తీరుగానే చాలా మంది కూడా ఆమెను అనుకరించినప్పటికీ ఆ విధానంలో పెద్దగా పాడలేకపోయారు. సింగర్ సునీత కావచ్చు, చాలా మంది అంతా కూడా జానకమ్మను అనుకరిస్తూ పాడడం మొదలు పెట్టేవారు. అంటే ఆమె ఎత్తుకునేటువంటి రాగం సిరిమల్లె పువ్వా అనే ఒక పాట 16 ఏళ్ల వయసుకు సంబంధించి, అది ఇప్పటికీ ఆ రాగం ఆలపించగానే జానకమ్మ గారి గొంతు వెంటనే గుర్తొస్తుంటుంది. అలాగే పగలే వెన్నెల, జగమే ఊయల ఇలాంటివి కావచ్చు. అదేవిధంగా చాలా ముద్దుగారే ఈశ్వర, అంటే విభిన్నమైనటువంటి పాటలు. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, ఈ పాటకి రాష్ట్ర ప్రభుత్వం కూడా నంది అవార్డు ఇచ్చింది. ఆ సమయంలో కూడా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎలా అమ్మ ఇన్ని రకాలుగా మీ గాత్రాన్ని పలికిస్తుంటారు అనగానే, అది దేవుడిచ్చిన వరం, నేనేం చేయలేను, అంటే ఆ దేవుడి నా గొంతులో పలికిస్తాడు, ఆ విధంగా నా గొంతులో ఉన్నటువంటి భావాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా, అలా వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా నేను పాడుతూ ఉంటానని ఒక సందర్భంలో జానకమ్మ గారు గుర్తు చేసుకున్నారు. ఇలా శ్రీవారికి ప్రేమలేఖలో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, ఇలా ఈ పాట కావచ్చు. ఈ పాట కూడా వెంటనే గాత్రం వెంటనే అది జానకమ్మ గారు పాడిన పాట కదా అని వెంటనే గుర్తొస్తుంటుంది. ఇలా ప్రేక్షకుల మదిలో కావచ్చు, వాళ్ళ జ్ఞాపకాలను ఎప్పుడు విన్నా సరే ఆ పాటలతో తాలూకు జ్ఞాపకాలను ఆ కాలానికి ప్రేక్షకుడిని తీసుకెళ్లేలా, సంగీత అభిమానులు తీసుకెళ్లేలా చెరగని ముద్ర వేస్తూ జానకమ్మ పాడినటువంటి యుగల గీతాలు ఎన్నో కూడా, ఇటు బాలు గారు కావచ్చు, జానకమ్మ గారు ఇద్దరు కలిసి పాడినటువంటి ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి కూడా ఆ స్థాయిలో
వినంగానే మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఆ గాత్రంతో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాటలు పాడడం జానకమ్మ చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పొచ్చు. సో తనకు వచ్చినటువంటి అదృష్టాన్ని ప్రతి పాటను కూడా మొదటి పాటగా తీసుకుని జానకమ్మ గారు నేను పాట పాడుతానని ఒక సందర్భంలో మన ఈటీవీ వేదికగా పాడతా చేయగానే ఆ వేదిక ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే సతీష్, చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అంటూ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. పాటలో ఎస్ జానకమ్మ గారు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు. దీనిపై మీరేమంటారు? తప్పకుండా, అంటే రచయితలు రాసినటువంటి పదాలను స్పష్టమైనటువంటి తన గాత్రంతో, సో సంగీత ఏదైతే స్వరాలు ఏ విధంగా అయితే ప్రేక్షకుల మదిలో ఉంటాయో రచయిత రాసినటువంటి పదాలను కూడా ఆ బాణీలకు తగ్గట్టు తన గాత్రంతో ప్రేక్షకుల మదిలో నిలిచేలా వాళ్ళ మనసుల్లో వాళ్ళ మెదడులో ఏ కాలంతో సంబంధం లేకుండా సో ఎక్కడ ఏ మూడ్ లో ఉన్నా సరే ఆ పాట వినగానే అందులో ఉన్నటువంటి లిరిక్స్ స్పష్టంగా తన గాత్రంతో తన గొంతుతో పలికేవారు. సో అలా రచయితలు రాసినటువంటి ప్రతి పదాన్ని కూడా ఎంతో స్పష్టంగా పలకడం అనేది సో జానకమ్మ గొంతు నుంచి వినొచ్చు. అలా చిలికేమో పచ్చనిది కావచ్చు, అలాగే చాలా ఎన్నో పాటలు ఉన్నాయి. సో అలాంటి పాటల్లో గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, బాలమిత్రుల కథకు సంబంధించి. విధంగా ఆకాశం ఈనాటితో, అనురాగం నిన్నటితో, నిరీక్షణకు సంబంధించి కావచ్చు, రాక్షసుడు సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ ఇలా ఎన్నో పాటల్లో ప్రతి పదం కూడా ఎంతో స్పష్టంగా పలుకుతూ రాసిన రచయితకు కావచ్చు, స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడిని కూడా సో మెప్పిస్తూ ఆ పాటను ఆ సినిమా విజయంలో ఈ పాటను ఎంతో కీలకంగా నిలబెట్టడంలో జానకమ్మ గొంతు అనేది చాలా కీలకంగా నిలిచింది. ఇలా ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలకు విజయ తీరాలకు సినిమాని విజయ తీరాలకు చేర్చడంలో జానకమ్మ పాడినటువంటి పాటలు ఎంతో కీలకంగా నిలిచాయి. ఆ రోజుల్లోనే సో బాక్స్ ఆఫీస్ వద్ద, అంటే థియేటర్ల వద్ద 100 రోజులు ఆడినటువంటి సినిమాలు కావచ్చు, సిల్వర్ జూబ్లీ ఆడినటువంటి సినిమాలు కావచ్చు, ఇలా ఎన్నో హిట్ సినిమాలకి దానికి సంబంధించినటువంటి కారణాల్లో, విజయవంతం అవడానికి గల కారణాల్లో సో జానకమ్మ గాత్రం కూడా ఉండడం విశేషం. ఆ సినిమా విజయంలో జానకమ్మ గొంతు నిలవడం అనేది కూడా అప్పుడున్నటువంటి దర్శక నిర్మాతలు కూడా ఆ సినిమాలకు సంబంధించినటువంటి వసూళ్లు రాబట్టడంలో కూడా ఈ పాటలు జానకమ్మ పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి పాడినటువంటి పాటలు చాలా కీలకంగా నిలిచాయి. సతీష్, తెలుగు చలనచిత్ర సీమలో ఆణిముత్యాల లాంటి పాటలకు జానకమ్మ ప్రాణం పోశారు. తన సంగీత ప్రయాణంలో సంగీత గాయకులు ఎక్కువగా ఎవరితో ఆమె సంగీత ప్రయాణం సాగింది? ఇళయరాజా దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించి ఎక్కువగా మనం జానకమ్మ పాడినటువంటి పాటలను వింటూ ఉంటాం తరచుగా. అదేవిధంగా అటు తమిళ్ సంబంధించిన కూడా ఇళయరాజా కాంబినేషన్ లోనే ఎక్కువగా సంగీత దర్శకుడు ఇళయరాజా కాంబినేషన్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెలోడీకి సంబంధించినటువంటి పాటలు వినాలంటే ఈ ఇద్దరి నుంచే ఎక్కువగా వచ్చేవి. అటు క్లాసికల్ కావచ్చు, ఇటు మెలోడీ యుగల గీతాలకు సంబంధించి ఆల్ టైమ్ గా ఉన్నటువంటి పాటలన్నీ కూడా ఎక్కువగా ఇళయరాజాకి సంబంధించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చినటువంటి పాటలు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఆ కలయిక అనేది ఎప్పటికీ చెరగని ముద్ద వేసిందనే చెప్పొచ్చు. సతీష్, సంగీత ప్రయాణంలో ఎస్ జానకమ్మను ఎక్కువగా ప్రోత్సహించింది ఎవరు? స్వతహాగా సొంత ప్రతిభతోనే తాను ఎక్కడ శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా కేవలం తనకున్నటువంటి సొంత ప్రతిభ మీద ఎదిగినటువంటి గాయకురాలు జానకమ్మ. అలా తన నేర్చుకున్నాడు, అంటే పాటల ప్రయాణంలో తన ప్రస్థానం ఎలా ఉండాలని ముందే నిర్ణయించుకున్నప్పటికీ తన రాసినటువంటి రచయితలకి ఏ విధమైనటువంటి ఆ పాటకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆమె శాస్త్రీయ సంగీతంలో ఎటువంటి శిక్షణ లేకపోయినప్పటికీ స్వరాల ఆధారంగా సంగీత దర్శకుడి భావాలు, రచయితకు సంబంధించినటువంటి లిరిక్స్ ఏ విధంగా అయితే ఉంటాయి, ఆ సినిమాకు సంబంధించిన నేపథ్యం ఏంటి అనే ఆధారంగానే ఆమె పాటలు పాడుతూ స్వతహాగానే నేర్చుకున్నారు. ఎక్కువగా ఇళయరాజా కావచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తరచుగా ఎక్కువ వీళ్ళని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆ పాటను విజయ తీరాలకు చేర్చడంలో ఈ ముగ్గురి కలయిక అనేది ఎక్కువగా ఉంది. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా జానకమ్మను గుర్తు చేసుకుంటూనే ఉండేవారని కూడా చెప్పడం జరిగింది.